గత మంగళవారం నుంచి మధ్యాహ్న భోజనం బాలేదు అంటూ విద్యార్థులు అన్నాన్ని డస్ట్బిన్ లో పారబోస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోల వెనుక ఉన్న అసలు నిజం తెలిస్తే వైసీపీ దిగజారుడు రాజకీయాలపై ఎవ్వరికైనా అసహ్యం కలగక మానదు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం తారక రామానగర్ పాఠశాలలో భోజనం నాణ్యంగా ఉన్నా కేవలం ప్రభుత్వంపై బురద జల్లటమే లక్ష్యంగా విద్యార్థులతో బలవంతంగా ఈ డ్రామాలు ఆడించారు. అభం శుభం తెలియని పసిపిల్లల ఆకలిని కూడా రాజకీయాలకు వాడుకోవటం ఆ పార్టీ నీచత్వానికి పరాకాష్ట. ఈ కుట్రకు సూత్రధారి ఆ స్కూల్ హెడ్ మాస్టర్ జాన్ అని విచారణలో తేలింది. జగన్ పట్ల తన విధేయతను చాటుకోవడానికి పిల్లల చేత అన్నం ఉడకలేదు, ఉప్పు లేదు అని అబద్ధాలు చెప్పించి వీడియోలు తీయించాడు. వీటిని వైసీపీ సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేసి కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తెచ్చేందుకు ప్రయత్నించాడు. అయితే జిల్లా విద్యాశాఖ అధికారిని చంద్రకళ జరిపిన విచారణలో ఈ కుట్ర బట్టబయలు కావటంతో ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేసినందుకు జాన్ ను తక్షణమే సస్పెండ్ చేశారు. రాజకీయాల కోసం జగన్ పాఠశాల పిల్లలను వాడుకోవడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో పిల్లలతో ఇంగ్లీష్ ముక్కలు బట్టి పట్టించి తన రాకతోనే విద్యార్థులంతా ఇంగ్లీష్ లో మాట్లాడేస్తున్నారనే అబద్ధపు ప్రచారాలు చేసుకున్నాడు. జగన్ మావయ్య అంటూ పాటలు, యూనిఫామ్ బెల్టులు, పుస్తకాలపై తన బొమ్మలతో ప్రచార యావను ప్రదర్శించాడు. ఇప్పుడు అదే బాటలో లోకేష్ పై నెగిటివ్ పబ్లిసిటీ కోసం పసిపిల్లలను పావులుగా వాడుకోవటం వైకల్యం చెందిన వారి రాజకీయానికి నిదర్శనం. ఇలాంటి నీచ రాజకీయాలకు ప్రజలు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పటం ఖాయం.